ఎవల పేరు చెబితే నైరుతి ఋతుపవనాలు పత్తా లేకుండా పోతాయో, ఎవల పేరు చెబితే పంటలు ఎండిపోతాయో, ఎవలు అడుగు పెడితే కరువు కబడ్డీ ఆడుతుందో ఆయనే నారా చంద్రబాబు నాయుడు అని అంటున్నారు మంత్రి రోజా మేడం. చంద్రబాబు కరువు కవల పిల్లలు అని అన్నారు. ఇంకేం చెప్తారో ఇందాం పారి. చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉండేది. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ లేదు. అందుకే వాళ్ళు లేనిపోని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వొద్దని పుల్లబెట్టిండ్లు. ఈ రోజు వాలంటీర్స్ ని వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పి పెన్షన్లు ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టారు. అసలు నువ్వేంద్ర మేమే రిజైన్ చేసి మేమే ప్రజల్లోకి వస్తాము అని చెప్పి వాళ్లే వచ్చి స్వచ్ఛందంగా ప్రజల్లో తిరుగుతున్నారు. 1వ తారీఖున పింఛన్లు ఇవ్వకుండా పుల్లబెట్టిన చంద్రబాబు గురించి అవ్వాతాతలు ఏమంటున్నారు మేడం? ఈ రోజు ఇండ్లల్లో వెళ్లి పెద్దోళ్ళకి ఇస్తుంటే మండు టెండల్లో ఈ రోజు వచ్చి సచివాలయాల దగ్గర బారులు తీరి వాళ్ళు పెన్షన్ తీసుకునే విధంగా చేసిన తెలుగుదేశం పార్టీకి పుట్టకథలు లేకుండా చేయడానికి ఓటర్లు రెడీగా ఉన్నారు పెన్షన్దారులు. మొన్న ఏం చేసిండ్లో చూసిండ్లు కదా, జగన్ సారును రాయితోని కొట్టిండ్లు. కొంచెం అయితే కన్ను పోతుండే. ఈరోజు ఒక నీచమైన సంస్కృతి చంద్రబాబు నాయుడు చేసిందంతా చేసి మీదికెళ్ళి సెటర్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించారు, ఈ రోజు జగన్ అన్న మీద రాళ్లు వేయించారు. అసలు ఈ రాయి వెనుక ఎవరు ఉన్నారంటారు? ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్కెచ్ లేదా లోకేష్ గారి స్కెచ్ అయి ఉంటుందని. మా మీద కూడా రాళ్లు పడ్డాయి అని అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆ రాళ్ల కదేంది? ఇప్పుడు దాన్ని డ్యామేజ్ ని సర్దుకునే దానికి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలను గుర్తిస్తున్నారని తెలుసుకొని ఈ రోజు డ్రామా ఆడటం స్టార్ట్ చేశారు. కానీ ఎవరు కూడా సింపతి చూపించట్లేదు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తా, అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా అని చంద్రబాబు పవన్ తొడలు కొడుతున్నారు. ఇన్నారా? జగనన్నని చంద్రబాబు నాయుడు కాదు కదా ఎవ్వరు ఏం చేయలేరు. ప్రజలందరూ కూడా జగనన్న వెనుకున్నారు, జగనన్నకి అండగా ఉన్నారు. మా వెనుక ఎల్లో మీడియా ఉన్నది, అది తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేస్తుంది, జాకీలు క్రేన్లు పెట్టి లేపుతుంది, జనాలేవడికి కావాలి అని అనుకుంటున్నారు చంద్రబాబు పవన్.